మీలో ఎంతమందికి తోటకూరతో చేసే రెసిపీస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే తోటకూరతో చేసే రెసిపీస్ అంటే అసలు ఇష్టం ఉండదు. బట్ ఇది ఒక్క రెసిపీ అంటేనే ఇష్టం. అదేంటి అని అనుకోకండి, అదంతే. నాకు తోటకూరతో చేసే తోటకూర పులుసు అంటేనే ఇష్టం. ఇంకా మిగతా ఏ రెసిపీస్ అయినా నాకు ఇష్టం ఉండదు. నా స్టైల్లో నేను తోటకూర పులుసు ఎలా చేస్తానో చెప్తాను రండి. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోండి, వచ్చిన వాళ్ళు ఉంటే స్కిప్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మీకు ఎంత తోటకూర కావాలో అంత తీసుకొని చాలా సన్నగా తురుముకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను తోటకూర కట్ చేశాకే వాష్ చేస్తాను. కావాలంటే మీరు ముందు వాష్ చేసుకొని తర్వాత కట్ చేసుకోవచ్చు. అలాగే 4 పెద్ద సైజు టమోటాలు కూడా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. టమోటాలు మీరు తీసుకున్న తోటకూర క్వాంటిటీకి సగం ఉండేటట్టయితే కట్ చేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసుకోవాలి. ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు, ఎండుమిర్చి, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్లో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఇలానే వేయాలి అనేం రూల్ కాదు. వెనకేసి ముందేయచ్చు, ముందేసుకున్న వెనక కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఎలా వేసినా తాలింపే అవుతుంది చివరికి. తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా ముక్కలు, అవైతే వేసుకొని వెంటనే ఒక్క నిమిషం కూడా లేట్ చేయొద్దు. ఉప్పు, కారం, పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి. వెంటనే నేను ఎందుకు చెప్తున్నాను అంటే టమోటా ముక్కలు వేసిన వెంటనే ఉప్పు, కారం, పసుపు వేస్తే అవనేవి టమోటా ముక్కలకి బాగా పడతాయి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, టమోటాలో నుంచి వచ్చే వాటరే సరిపోతాయి. టమోటా ముక్కలు మెత్తగా స్మాష్ అయ్యేంతవరకు అయితే ఉడకబెట్టుకోవాలి. ఈ మధ్య టమోటాలు చాలా గట్టిగా ఉంటున్నాయి, ఎంతసేపు ఉడకబెట్టినా ఉడకట్లేదు. సో గరిటెతో మనం అలాగలాగా స్మాష్ చేస్తే మెత్తగా అయిపోతాయి సింపుల్గా. టమోటాల్లో నుంచి వచ్చిన వాటర్తో టమోటా ముక్కలు మగ్గలేదు అని అనుకుంటే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని టమోటా ముక్కలు అయితే మెత్తగా పేస్ట్ లాగా అయితే మగ్గించుకోవాలి. లేదంటే టమోటా ముక్కలే ఉంటాయి తోటకూర పులుసులో, అంత బాగా అనిపించదు. టమోటా ముక్కలు మొత్తం పేస్ట్ లాగా అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా తోటకూర, అది మొత్తం అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. నేను తీసుకున్న తోటకూర అయితే చాలా లేతగా ఉంది. సో కాబట్టి నేను తోటకూర కాడలతో సహా కట్ చేసుకొని వేసుకున్నాను. తోటకూర వేసిన వెంటనే వాటర్ అయితే వేయొద్దు, తోటకూరలో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి. కర్రీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే నేను ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు. చూసారా ఎన్ని వాటర్ రిలీజ్ అయ్యాయో. ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు తోటకూరను ఆ వాటర్తోనే మగ్గించండి. అవి ఎవాపరేట్ అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మరీ వాటర్ ఎక్కువ వేసినా కర్రీ ఫ్లేవర్ అయితే మిస్ అవుతుంది, గుర్తుపెట్టుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఆ టీ గ్లాస్ వాటర్తోనే తోటకూర అయితే మెత్తగా ఉడికిపోతుంది. లేదు ఉడకలేదు అనుకుంటే ఇంకొక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అంతేగాని ఒకేసారి అయితే పోసేయొద్దు. తోటకూర మెత్తగా ఉడికిన తర్వాత ఉప్పు, కారాలు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకంతే, గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటం.